హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే ఎంబోడీ తీసుకున్నాం. అదేలేండి, ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది కదా మ్యాడ్ ఓవర్ డోనట్స్. సో మా అక్క అయితే చాలా డేస్ నుంచి మ్యాడ్ ఓవర్ డోనట్స్ అంటుంది. సో తెచ్చుకున్నాం, చూడండి తేవడమే ఇలా అయిందనమాట. రివ్యూ కూడా ఇచ్చేద్దాం కదా, అందరూ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా, మనల్ని చూసి కూడా ఎవరన్నా ఒకరికన్నా యూజ్ అయిందంటే ఓకే అని చెప్పేసి మేమైతే ఇలా చేస్తున్నాం. చూడండి ఇదంతా పోయింది, అదొక పెద్ద సాడ్ అనుకుంటున్నాం. బాగుందా? ఓకే ఓకే, బయట తీసుకున్నట్లే ఉందా? నాకైతే ఫ్రెండ్స్ ఇది తినాలని అనిపించేసింది. మ్యాడ్ అంతే, మ్యాడ్ ఏం లేదు. నాకైతే బేకరీవి వీటికి అంత తేడా ఏమనిపించలేదు ఫ్రెండ్స్. 2 ఫ్లేవర్స్ తిని చూసాము. తీసుకోవాలంటే నన్ను అడిగితే ఫ్రెష్గా అప్పటికప్పుడు బేకరీలో చేస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకోండి. నాకైతే ఏమంత అనిపించలేదు. మ్యాడ్ ఓవర్ మ్యాడ్గానే అయిపోయింది. అది కాక ఇవాళ క్రికెట్ విన్ అయింది కదా ఇండియా. సో అందుకని తెచ్చేసుకున్నాం, ఇలా ట్రీట్ చేసుకుందామని చెప్పేసి. నాకైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు క్రికెట్ పైన. మా అక్క చూస్తుంటుంది, మా నాన్న మా అక్క కలిసారంటే రోజంతైనా చూస్తూ కూర్చుంటారు. సో ఈ ట్రీట్ చేసుకుందామంటే ఇది అక్కడ ఫ్లాప్ అయింది. నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంకా మరీ డోనట్స్ లవర్స్ ఏమన్నా ఉంటే ఓకే ఓకే అనిపిస్తుంది ఏమో వాళ్ళకి. మా అక్క అయితే డోనట్ లవరే. నచ్చిందమ్మా చెప్పు. అంత బాగాలేదండి యాక్చువల్గా. అయితే మరీ ఎండిపోయినట్లు అనిపిస్తుంది నా ఫీలింగ్. అయితే చాలా డ్రై అయిపోయింది. ఇక్కడ చూడండి, పట్టుకున్నా కూడా తెలుస్తుంది ఎంత డ్రైగా ఉందంటే అంత డ్రైగా ఉంది. మేము యాక్చువల్గా ఇక్కడ పక్కనుండే బేకరీలో అయితే తీసుకుంటాము. అది చాలా టేస్ట్. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక ఉపయోగపడిందంటే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కమెంట్లో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.